మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మలబద్ధకం ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో, అలాగే ఒక 60+ ఉన్న ఏజ్డ్ వాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తుంది, చాలా కామన్ అయిపోయింది. ఈ మలబద్ధకం సమస్యని నివారించుకోవడానికి ఇంటి వైద్యం ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఇంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకటరావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, మలబద్ధకం తగ్గడానికి ఇంటి వైద్యం అన్నారు. చాలామంది సఫర్ అయిపోతూ ఉంటారు. మార్నింగ్ కొన్ని ఆహారం అంటే కొంతమంది అరటిపండు తినాలి, రసం తినాలి ఇలా అని పెట్టుకుంటూ ఉంటారు. పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య చాలా కామన్ అయిపోయింది. ఎలా తగ్గించుకోవచ్చు అంటారు సార్? మలబద్ధకం అనేది దీర్ఘకాలికంగా ఉంటేనే అది మలబద్ధకం. ఏదో ఒక రోజు 2 రోజులు అవనంత మాత్రాన్ని మలబద్ధకం అనకూడదు. ఇది పిల్లల్లో ఉండొచ్చు, యుక్త వయసులో ఉండొచ్చు, ఓకే, వృద్ధులకు సహజ సిద్ధంగా వృద్ధులకు కూడా ఉంటుంది. ఎవరైతే మంచినీళ్ళు తక్కువ తాగుతారో వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. కొంతమంది శాస్త్రోక్తంగా టిఫిన్ చేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతారు, మధ్యాహ్నం భోజనం అప్పుడు తాగుతారు, మళ్ళీ రాత్రి భోజనం అప్పుడు తాగుతారు, మధ్యలో నీళ్ళు తాగరు. అలాంటి వాళ్ళకి ఈ మలబద్ధకం ఉంటుంది. ఎందుకంటే మలము ఏర్పడాలంటే, మలము సక్రమంగా బయటికి రావాలంటే మనం తగు మోతాదులో మంచినీరు తాగాలి. అది కూడా రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. ఓకే సార్. ఈ నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. తర్వాత ఇంకొక కారణం, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది. దాని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వడానికి ముడిసరుకు అయోడిన్. మన ఇంట్లో టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ ఉండాలి. కొన్ని కంపెనీలు అయోడిన్ ఉందని రాస్తారు, నిజంగా అయోడిన్ ఉండదు. కనుక టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ లాంటి నమ్మకమైన కంపెనీలు తయారు చేసిన ఉప్పు, మెత్తటి ఉప్పు వాడితే థైరాయిడ్ సమస్య రాదు. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపాన్ని గమనించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడితే మలబద్ధకం పోతుంది. కనుక మలబద్ధకానికి థైరాయిడ్కి అవినాభావ సంబంధం ఉంది. డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మీకు మలబద్ధకం ఉంటే మీ అంతరకు మీరే ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి. లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మీరు సెల్ఫ్ అని రాసి మీరే చేయించుకోండి. పక్కనే రీడింగ్ కూడా రాసి ఉంటుంది. నార్మల్ ఎంత, మీది ఎంత రీడింగ్ ఉంది, నార్మల్ ఎంత అని పక్కనే ఉంటుంది. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే మలబద్ధకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్లు మిగుతుంటారు. గర్భవతులు, బాలింతలకి ప్రభుత్వం వారే ఐరన్, ఫోలిక్ యాసిడ్ సరఫరా చేస్తుంటారు. ఐరన్ వాడుతున్న వాళ్ళకి మలబద్ధకం రావటం సహజమే. అట్లాగే అమెరికా నుంచి ఈ మధ్యకాలంలో కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు చాలా ప్రేమగా డబ్బాలో పంపించేస్తున్నారు కాల్షియం ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు. ఎంతో ప్రేమగా అమెరికా నుంచి డబ్బా అని చెప్పి ఇక్కడ కూర్చుని ట్యాబ్లెట్లు మిగుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నారు. విటమిన్ డి, కాల్షియం. ఈ కాల్షియం ట్యాబ్లెట్లు అధికంగా వాడేవారికి మలబద్ధకం వస్తుంది. కనుక ఐరన్, కాల్షియం 2 కూడా మలబద్ధకాన్ని కలుగజేస్తాయి. ఇక తర్వాత షుగర్ వ్యాధి. 5 ఏళ్ళు దాటి షుగర్ వ్యాధి ఉంటే పెద్ద పేగుకు సరఫరా చేసే నరాల బలహీనత వల్ల పెద్ద పేగులో కదలికలు తగ్గిపోయి మలబద్ధకం వస్తుంది. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం ఉండటం అనేది సహజ సిద్ధమని గమనించాలి. ఓకే సార్. ఇదే కాకుండా మరొకటి ఉంది కారణం. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉన్నవాళ్ళు మానసిక పరిస్థితి సరిగా లేని కారణం వల్ల ఒకరోజు మలబద్ధకం, 2వ రోజు విరోచనాలు. వీళ్ళ జీవితం ఎక్కువ కాలము టాయిలెట్లోనే గడిపేస్తారు.
ఈ ఐబిఎస్ ఉన్నవాడు టాయిలెట్లోకి వెళ్ళాడంటే ఇంక మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి, ఇంట్లో ఒకే టాయిలెట్ ఉంటే ఇక అంతే సంగతి. లోపలికి వెళ్తాడు, బోల్ట్ వేసుకుంటాడు, గంట దాకా రాడు. కొంతమంది టాయిలెట్లో కూర్చుని పేపర్లు చదువుతుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు, పాటలు వింటుంటారు. అది చేయకూడదు. మల విసర్జన అనేది 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి చేసుకుని బయటికి రావాలి. వీళ్ళు గంటకి వెళ్తారు, మలం ఇంకా పూర్తిగా బయటికి రాలేదని మళ్ళీ వెళ్తుంటాడు. వెళ్ళినప్పుడు ఏదో గాలి పోతుంటుంది, కొద్దిగా జిగురు పోతుంటుంది. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు మానసిక వైద్యుని సంప్రదించాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి. ఇది ఈ మల విసర్జన అనేది భారతదేశంలో మనం ప్రతిరోజు ఒకసారి జరుగుతుంది. కొంతమంది సాయంత్రం కూడా వెళ్ళే అలవాటు ఉంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 2, తప్పేం లేదు, దానివల్ల నష్టం లేదు. కానీ పాశ్చాత్య దేశాలలో వాళ్ళు మాంసాహారం అధికంగా తినటం వల్ల వారంలో 2 రోజులు 3 రోజులు వెళ్తారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం పరిస్థితి, ఇబ్బంది ఏం లేదు. మనకు ఉదయం నిద్ర లేవగానే మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజు ఏదో అయిపోయింది, కొంప మునిగిపోయినట్టు ఇక వాళ్ళు గింగిరులు ఇబ్బంది పడిపోతుంటారు. అవలేదు అంటారు. అంత టెన్షన్ పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మల విసర్జన కొంతమందికి వాళ్ళుగా వాళ్ళు ఫీల్ అవుతూ, నేను సిగరెట్ తాగితే కానీ మల విసర్జన జరగదు, బీడీ తాగితే కానీ, సుట్ట తాగితే కానీ అది కిందకు రాదని భావిస్తారు. ఈ సుట్టకి, బీడీకి, సిగరెట్కి, మల విసర్జనకి ఏమి సంబంధం లేదు. కానీ కాఫీ, టీకి మాత్రం లింక్ ఉంది. పొద్దున్నే లేచి బెడ్ కాఫీ, టీ తాగుతారు, తాగానే ఏమంటే టాయిలెట్కి వెళ్ళి వస్తారు. అంతేగాని ఈ పొగాకు ఉత్పత్తులకు మల విసర్జనకి ఏమాత్రము లింకు లేదు. దీనికి థైరాయిడ్ సమస్య ఉంటే దానికి థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. దీనికి అనవసరంగా ఏ మందులు అవసరం లేదు. ఇంగ్లీష్ మందులు వద్దు, ఆయుర్వేదం వద్దు, హోమియోపతి, ఏ మందులు వద్దు. ప్రకృతిలో ప్రసాదించిన మనకు అందుబాటులో ఉండే గృహ చిట్కాలు, గృహ వైద్యం, చిట్కా వైద్యం ద్వారానే మనం పరిష్కరించుకోవచ్చు. ఓకే సార్. మొట్టమొదటిది, మనం చన్నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. గోరువెచ్చని నీళ్ళు వేసవిలో కూడా అయ్యే తాగాలంటే ఆ వేసవిలో కూడా అయ్యే తాగాలి. వేసవి, శీతాకాలం, వర్షాకాలం గోరువెచ్చని నీళ్ళు 3 నుంచి 5 లీటర్లు తాగితే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక రెండోది, పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. అరటిపండు బాగా పండిపోవాలి, తోలు మీద నల్లటి చుక్కలు రావాలి. అలా మిగలపండిన అరటిపండు చిన్నవైతే 2, పెద్దదైతే 1 తింటే మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇక కీరా దోసకాయ, తర్వాత ఆకుకూరలు, ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవాలి. దీంతోపాటు సిట్రస్ జాతి పండ్లు, కమల, బత్తాయి, నారింజ, పంపర పనస, అవి తినేటప్పుడు పిప్పి వస్తుంది. పిప్పి ఉయ్యకుండా మింగేసేయాలి. గింజలు మాత్రం ఊసేయాలి, పిప్పి మింగేయాలి. ఈ పీచు వల్ల మలబద్ధకం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇక మూడోది, వృద్ధులు పక్షవాతమో ఇంకేదైనా దీర్ఘకాలిక వ్యాధులు మంచం మీద పడుకుంటారు. మంచం మీద పడుకుంటే మనం పడుకున్నట్టే పెద్ద పేగులు కూడా పడుకుంటాయి. మనం నడిస్తే, మనం కదిలితే, మనం వ్యాయామం చేస్తే పేగులు కూడా కదులుతాయి. ఇది గమనించాలి. ఎవరైనా కూడా, వృద్ధులు కూడా నడక ఇంటో నడిస్తే పేగులు కూడా మనం నిద్రలేసినట్టే పేగులు కూడా నిద్రలేచి పెద్ద పేగులు కదిలితే మల విసర్జన జరుగుతుంది. ఇక 4, కాఫీ. పొద్దున్నే ఒక కాఫీ. ఏ కాఫీ కాదు, మనకు అరక్కులో లభించే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో అరకు కాఫీ తాగితే మల విసర్జన అసలు అనేది ఉండదు. దాంట్లో విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఇక 5, సెన్న ఆకులను పొడి చేసి దాన్ని నీళ్ళలో కలుపుకొని ఒక 5 గ్రాములు తాగితే బాగా అవుతుంది. అయితే సెన్న ఆకులు గర్భవతులు, బాలింతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ సెన్న ఆకుల్ని మనకి ఆయుర్వేదంలోనూ, అల్లోపతిలోనూ పలు ఫార్మా కంపెనీలు వాళ్ళు ఉపయోగించి మందులు తయారు చేస్తున్నారు, మలబద్ధక నివారణ మందులు.
ఇక 6 మనకు జీర్ణకోశంలో పనికి వచ్చే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాని మనం బాగా పెంచాలి. పెంచాలంటే కొంచెం చిరు పులుపు ఉండే మజ్జిగ తాగితే దాంట్లో లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా, ఉపయోగపడే బ్యాక్టీరియా మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ఓకే. ఇక 7 మనకి గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాల్లో సోనాముఖి అనే ఆకు, లేదా దీన్నే సోనా ముని అని కూడా అంటారు. ఇది కిరాణా దుకాణాలు కాబట్టి ఆయుర్వేద మందుల షాప్కి వెళ్తే సోనాముఖి పొడి ఇమ్మంటే ఇస్తారు, ఆకులు ఇమ్మన్నా ఇస్తారు. ఓకే. ఈ పొడిని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ రాత్రిపూట నీళ్ళలో వేసుకుని తాగితే సుఖ విరోచనం మన సొంతం అవుతుంది. ఇక 8 అంజీరు పండ్లు. అంజీరు పండ్లు కూడా పెద్ద పేగుల కదలికను పెంచి రోజుకు 2-3 పండ్లు తింటే చక్కటి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇక 9 కొంతమంది కాయం చూర్ణాన్ని ఆయుర్వేద మందుకు అలవాటు పడి ఉంటారు. తప్పు లేదు, సార్. జీవితకాలం కాయం చూర్ణ వేసుకుని మీకు సుఖ విరోచనం జరుగుతుంటే తప్పు లేదు, దానివల్ల నష్టం లేదు. కాయం ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి, అది 1 కానీ 2 కానీ రాత్రిపూట వేసుకుంటే సుఖ విరోచనం అవుతూ ఉంటుంది. ఇక 10 సోంపు. ఈ సోంపు మనం హోటల్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే, మాంసాహార హోటల్లో, మిలిటరీ హోటల్లో ప్లేట్లో పెట్టి ఇస్తారు సోంపు. సోంపు హోటల్కి వెళ్ళినప్పుడే కాదు, మన ఇంట్లో కూడా ఒక 1/2 కేజీ 1 కేజీ కొనుక్కుని వాడుతూ ఉండాలి. టిఫిన్ తర్వాత 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ తింటే దీనివల్ల సుఖ విరోచనం అవటమే కాదు, జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. లేదు 2 స్పూన్ల సోంపు తీసుకొని నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్లు ఆ సోంపు కూడా తినేస్తే సుఖ విరోచనం అనేది జరుగుతుంది. మలబద్ధకం ఉన్న వారికి మొలలు, దీన్నే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది. కనుక మలబద్ధకం వల్లే మొలలు వస్తాయి. మలబద్ధకం నివారిస్తే మొలలు ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. కనుక ఈ మలబద్ధకం ఉన్నవారు థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి. గృహ వైద్యము ద్వారానే పరిష్కారం అన్వేషించండి. మందులు అవసరం ఏమాత్రం లేదు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చక్కగా పెద్ద పేగుల యొక్క కదలికను పెంచి సుఖ విరోచనం జరిగేలా సహాయపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.